యా ఓకే వివేక్ బాబు గారు, సో మొత్తానికి ఏంటి ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేసినటువంటి అన్ని చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు గెలిపొందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈరోజు సనాతన ధర్మంతో ఆయన దక్షిణ భారతదేశం మీద టార్గెట్ చేశారని చెప్పేసి కూడా అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి. బీజేపీ తోటి కూటమి అంటే బీజేపీతో కలిసి జనసేన ముందుకు వెళ్ళబోతుందా, లేకపోతే బీజేపీ తరఫున కేవలం ఒక స్టార్ క్యాంపైనర్ గానే పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారా? ఒకవేళ అవకాశం ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అదేదో అంటాం కదా, అన్ని అవకాశాలు కలిసి వస్తాయి అన్నట్టు టైం బాగుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా మీ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందేటటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే చూస్తున్నాం ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారత స్వాతంత్రం వచ్చినాక దేశంలో ఏదైనా ఉందా అంటే అది జనసేన మాత్రమే. మరి అలాంటి పార్టీ ఈరోజు ఏ విధంగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందితే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా మీ పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతుంది. ఉందంటారా మరి అలాంటి పరిస్థితి? అంటే ఏది రాజకీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా రూపాంతరం, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది అంటే దాని వెనకాల చాలా కృషి ఉన్నట్టు, లేకపోతే ప్రజలు చాలా ఆదరించినట్టు, ఆ పార్టీ యొక్క ఆలోచనలు ప్రజలు నిజంగానే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు అనేది ప్రతి ఒక్కరూ నమ్ముతారు, విశ్వసిస్తారు. సో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందంటే అది చాలా అద్భుతమైన మా యొక్క ఈ 12 ఏళ్ల ప్రయాణంలో చాలా తక్కువ సమయంలో, అంటే దట్టు ఒక 2 పార్టీలకు మేజర్ స్టేక్ ఓట్ పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా మేము 6.87%తో ఈరోజు 21-21 స్ట్రైక్ రేట్తో తీసుకొని మేము జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది, లేకపోతే జాతీయ పార్టీగా మా అధినేత ప్రకటిస్తారనే ఆలోచనలకు ఒకవేళ నిజంగానే జరిగితే నిజంగానే మేము చాలా అద్భుతంగా ఫీల్ అవుతాం. చాలా అదొక మాకు నిజంగానే అదొక పండగ లాంటి విషయం అవుతుంది తప్పకుండా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు జాతీయ పార్టీలుగా ఉన్నట్టు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి, వాటి సంఖ్య తగ్గిపోతున్నది. ఇప్పటికి కేవలం 6 నుంచి 8 సబ్జెక్టు కరెక్షన్, ఓన్లీ 8 మాత్రమే ఇప్పటికి గుర్తింపు కలిగిన పార్టీలుగా ఉన్నాయి. చాలా పార్టీలు ఉనికిని కోల్పోయాయి. అంటే ప్రతి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో వాటి పోటీ చేసే శాతాన్ని బట్టి, వారికి వచ్చే ఓట్లు శాతాన్ని బట్టి వాటికి జాతీయ గుర్తింపు ఉండాలనా లేదా అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. సో ఆ పరిణామంలో తగ్గిపోతున్నాయి, ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి. సో జాతీయ పార్టీగా మా అధినేత ప్రకటిస్తే నిజంగా తప్పకుండా సౌత్ లో అన్ని 4 రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించిన అభిమానగణం కావచ్చు, ఆలోచన రీతి కావచ్చు, ఆలోచనల పట్ల అంటే టువర్డ్స్ పబ్లిక్ ఎలాగ పనిచేస్తున్నారు ఆయన అనేది దాదాపు సౌత్ లో అందరికీ తెలిసింది. ఇంకా నార్త్ లో కూడా చాలా మందికి నేషనల్ మీడియా కూడా లాస్ట్ టైం ఆయన ప్రొజెక్ట్ చేసిన విధానము, ఒక ధర్మం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ని కూడా నేషనల్ మీడియా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రొజెక్ట్ చేసింది. అండ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినంత వరకు వెళ్ళినప్పుడు కూడా అత్యంత ప్రజాదరణ, అలాగే ఆయన వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి చోట ప్రజలు ఆదరించారు. సో ఆ కోణంలో తీసుకున్నా కూడా ఆయన యొక్క చరిష్మాని మంచికి వాడుకునే ఆలోచనను తీసుకువెళ్ళాలనేది ముఖ్యంగా మేము అనుకోవడము, అలాగే ఆయన కూడా అనుకుంటున్నారు. ఆయన చరిష్మాని ఏ రోజు పెడార్థాలకు తీసేలాగా, లేకపోతే తప్పు వైపు వెళ్ళేలాగా, లేకపోతే స్వార్థం వైపు వెళ్ళేలాగా ఏ రోజు చేయలేదు, చేయరు కూడా. సో జాతీయ పార్టీగా ఒకవేళ ఊహాగానాలు మా అధినేత ఈ రోజు నిజంగానే ఆ నిజాన్ని ప్రకటిస్తే తప్పకుండా సౌత్ లో నుంచి ప్రతి రాష్ట్రం నుంచి మేము ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు బెల్ట్ అనేది బార్డర్ ఏరియాలో ఉంటుంది, అలాగే తెలుగుకు సంబంధించినది తమిళనాడులో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, చాలా మేజర్ షేర్ హోల్డర్ తెలుగు వారి సంఖ్య ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో పోటీ చేస్తారా, అన్ని పోటీ చేస్తారా, లేదా కొన్ని పోటీ చేస్తారా, అయితే పొత్తుల్లో వెళ్తారా అనేది అప్పుడే మనము చాలా టూ ఎర్లీ టు డిసైడ్. బట్ జాతీయ పార్టీగా ప్రకటించి వచ్చే ఎన్నికలలో కన్నా పోటీ చేసే క్రమంలో ఒకవేళ జరిగితే మాత్రం నిజంగానే మేము చాలా అత్యద్భుతంగా ఆనందపడతాము. దానికి మాకు నిజంగానే అలాంటి గుర్తింపు ప్రజలు ఇస్తారనే ఒక నమ్మకాన్ని కూడా మేము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి పనిచేస్తాం. అన్ని రాష్ట్రాల్లో తప్పకుండా పనిచేస్తాం. దానికి తిరుగులేదు, ఆలోచనకైతే తిరుగులేదు ఒకవేళ జరిగితే మాత్రం.